మన గట్ కేవలం జీర్ణం చేసే యంత్రం కాదు, అది మన శరీరాన్ని నడిపించే ఒక సూపర్ కంప్యూటర్ అన్నమాట. మన మూడ్, ఎనర్జీ, కోరికలు ఇవన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయనుకుంటున్నామా? బహుశా కాకపోవచ్చు. కడుపు ఉబ్బరంగా ఉండటం, బ్రెయిన్ ఫాగ్, నీరసం ఇవి యాదృచ్ఛికం కాదు, మన గట్ పంపిస్తున్న సిగ్నల్స్ అవి. అదే గట్ మైక్రోబయోమ్. మన కడుపులో ఉన్న ఓ పెద్ద ప్రపంచం. కోటానుకోట్ల సూక్ష్మజీవులుంటాయిందులో. మన గట్లో మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూ ఉంటుంది. బ్యాలెన్స్ చాలా ముఖ్యం. చూసారుగా, మన శరీరాన్ని నడిపేది ఈ చిన్న సూక్ష్మజీవులే. చాలా చిన్నగా ఉన్నాయి కదూ. అప్పుడప్పుడు స్వీట్స్ తినాలననిపిస్తుందా? అది మీ కోరిక కాదు, గట్లోని చెడు బ్యాక్టీరియా మిమ్మల్ని కంట్రోల్ చేస్తోంది. అందుకే మనసు బాగోలేనప్పుడు కడుపులో కూడా తేడాగా అనిపిస్తుంది. ఈ గట్ బ్రెయిన్ కనెక్షన్ చాలా పవర్ఫుల్. 90%. ఇది చాలా పెద్ద నంబర్. మన సంతోషానికి దీనికి ఏంటి సంబంధం చూద్దాం. మన బాడీలోని హ్యాపీ హార్మోన్ సెరటోనిన్లో 90% గట్లోనే తయారవుతుంది. అందుకే గట్ హెల్త్ ముఖ్యం. 70%. మన శరీర రక్షణ వ్యవస్థలో ఇంత పెద్ద భాగం ఎక్కడుందో ఊహించగలరా? మన ఇమ్యూన్ సిస్టంలో 70% గట్లోనే ఉంటుంది. అంటే గట్ స్ట్రాంగ్గా ఉంటే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. మరి ఇంత ముఖ్యమైన మన గట్ ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఏంటి? అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, షుగర్, స్ట్రెస్ ఇవన్నీ మన గట్లోని మంచి బ్యాక్టీరియాకు పెద్ద శత్రువులు. కాని కంగారు పడకండి, మన గట్ని మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఎలాగో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రోబయోటిక్స్ అంటే మంచి సైనికులు, ప్రీబయోటిక్స్ అంటే ఆ సైనికులకు కావాల్సిన ఆహారం. ఈ 4 సింపుల్ స్టెప్స్తో మన గట్ని మళ్ళీ బలంగా మార్చుకోవచ్చు. మంచివి జోడించడం, చెడ్డవి తీసేయడం, అంతే. పెరుగు, కిమ్చి లాంటి ప్రోబయోటిక్స్ తీసుకోండి. ప్యాక్ చేసిన ఫుడ్స్కి, షుగర్కి దూరంగా ఉండండి. రోజంతా గట్ ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలు. రోజుని గోరువెచ్చని నీటితో మొదలుపెట్టండి. చిన్న వాకింగ్ చెయ్యండి. ఫైబరున్న బ్రేక్ఫాస్ట్ తినండి. గుర్తుంచుకోండి, గట్ హెల్త్ అంటే కేవలం జీర్ణ వ్యవస్థ కాదు, అది మన మొత్తం ఆరోగ్యానికి పునాది. మరి ఈ రోజు నుంచి గట్ హెల్త్ కోసం ఏ కొత్త అలవాటును మొదలుపెట్టబోతున్నారు? చిన్న మార్పే పెద్ద ఫలితాన్నిస్తుంది.